బాయ్ సింబు. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగీత లక్ష్మణ్ వ్లాగ్స్. ఇదైతే లాస్ట్ సాటర్డే అండ్ సండే షూట్ చేసిన వ్లాగ్. నేను, అన్నయ్య, మమ్మీ ముగ్గురం కలిసి సాటర్డే మార్నింగే బయటకు వెళ్ళాం. పనేం పెద్దగా లేదు, ఓన్లీ అన్నయ్య కంప్యూటర్ క్లాసెస్ పోని లెన్స్ కార్ట్కి వెళ్ళి తీసుకుందాం అన్నాడు. దానికోసమే స్టార్ట్ అయ్యాం. ముందైతే డీమార్ట్లో కొంచెం పని ఉండే, సో ఫస్ట్ అయితే డీమార్ట్కి స్టార్ట్ అయిపోయాం. వినాయక చవితి వ్లాగ్లో ఇక్కడ చూపించాను కదా, మొత్తం ఫుల్గా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు చూసారా, దుర్గామాత విగ్రహాలు ఉన్నాయి. దసరా వస్తుంది కదా, చూడండి దుర్గామాత విగ్రహాలన్నీ ఎంత అందంగా చక్కగా ఉన్నాయో. డీమార్ట్లో కూడా మాకేం పని లేదు, అన్నయ్యకే ఏవో కొన్ని థింగ్స్ కావాలంటే వాడే వెళ్తున్నాడు. నేను మమ్మీ అయితే మేము లోపలికి రామరా, మేము బయటే కూర్చుంటాం, నీకేం కావాలో నువ్వు తీసుకొచ్చుకో అనేసాం. మళ్ళీ మేము లోపలికి వెళ్ళాం అనుకోండి, 500 అవ్వాల్సిన దగ్గర 1000 అవ్వాల్సిన దగ్గర 2000 అవుద్ది. అన్నీ అవసరమే ఆడవాళ్ళకి. ఇగోండి మేమైతే ఇలా బయట వెయిట్ చేస్తున్నాం. వీడిని చూసారా, ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా వీడు మాత్రం కనిపిస్తాడు. అమీబాలో ఎలా పడుకున్నాడో చూడండి. ఇంకా డీమార్ట్లో కావాల్సిన థింగ్స్ అయితే అన్నీ తీసేసుకున్నాడు, సో రిటర్న్ అయిపోతున్నాం. మేము మార్నింగ్ 10కే స్టార్ట్ అయిపోయాం. డీమార్ట్ కూడా 10కే ఓపెన్ చేస్తారు. లెన్స్ కార్ట్ మాత్రం 11కి ఓపెన్ అవుతుందంటే ఫస్ట్ ఇక్కడ పని కంప్లీట్ చేసుకుని 11కి లెన్స్ కార్ట్కి అయితే వెళ్ళాం. ఎప్పుడు 11 కల్లా ఓపెన్ అయిపోయే లెన్స్ కార్ట్ ఆ రోజు ఏమైందో కానీ ఓపెన్ అయితే చేయలేదు. హాఫ్ షట్టర్ తీసి అలా ఉండేది. అంతే, మనకి ఏదైనా అవసరం అనుకునేటప్పుడు ఇలా జరుగుతుంటాయి కదా, మీకు కూడా అంతేనా? ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, కానీ ఎలాగో ఈ పని కోసమే వచ్చాం కదా, సర్లే కంప్లీట్ చేసుకుని వెళ్దామని చెప్పి కోకోనట్ వాటర్ తాగడానికి అయితే వెళ్ళాం. బాహుబలిలో 3 కోకోనట్స్ వాడే తీసుకొచ్చేస్తున్నాడు చూడండి. కోకోనట్ వాటర్ అయితే ముగ్గురం ఫినిష్ చేసేసాం. వాటర్ తాగేశాక లోపలి కొబ్బరి ఉందంటే పాపం అది కూడా తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు ఈ లేత కొబ్బరి అంటే మాత్రం భలే ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? కాసేపటికి లెన్స్ కార్ట్ అయితే ఓపెన్ అయింది, కానీ స్టాఫ్ రావడానికి ఇంకా టైం పట్టుద్ది అన్నారు. సో ఇంకా చేసేదేం లేక దాని ఆపోజిట్ సైడ్లోనే ఇంకొక ఆప్టికల్ షాప్ ఉండే, సో అక్కడికి వెళ్ళి తీసేసుకున్నాడు మా అన్నయ్య. ఇక స్పెట్స్ కొనుక్కుని ఇంటికి వచ్చేసాం. సింబా నైస్. సింబా ఏం చేసావు ఇంతసేపు? ఏం చేసావు నాని? అరే ఇక ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాక కుక్ చేసుకుని భోజనం చేసేసాం. మా మమ్మీ అయితే ఇక్కడ పెరుగు మిరపకాయల కోసం ప్రిపేర్ చేస్తుంది. ఈవినింగ్ మా చిట్టి రాక్ష స్కూల్ నుంచి వచ్చి ఎలా వేషం వేస్తుందో చూడండి. ఇది సండే మార్నింగ్ వ్లాగ్. బ్రష్ కూడా చేయకుండా ఎలా లేస్ చిప్స్ తింటుందో చూడండి. తెలుసు నాకు అన్హెల్దీ అని, కానీ తప్పదు కొన్నిసార్లు. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా? మనం సండే హాలిడే ఫన్ డే అనుకుంటాం, కానీ నాకైతే సండే రోజు ఉన్నంత పనులు ఇంక ఏ రోజు ఉండవనిపిస్తుంది. మా ఆయన మార్నింగే మార్కెట్కి వెళ్ళి ఫిష్, కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. చూసారుగా మా సింబగడితో మామూలుగా ఉండదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా, సండే అయితే వంట చేసేది మా ఆయన అని చెప్పి. టేస్టీ చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు ఆయన. ఇక్కడ మేమైతే టెర్రస్ పైకి వెళ్తున్నాం. కొన్ని బ్లాంకెట్స్ అలాగే పెరుగు మిరపకాయలు ప్రిపేర్ చేసిందని చెప్పాను కదా, అవి కూడా ఎండలో పెట్టడానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట. పిల్లలకి స్లేట్ పైన బుక్ పైన రాయమంటే రాయరు, కానీ ఇలా ఖాళీ ప్లేస్ గోడలు కనిపిస్తే మాత్రం తెగ రాసేస్తుంటారు కదా. ఇక నాకైతే జనరల్ చెకప్ ఉండేది, సో ఈ పనులన్నీ అయ్యాక రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాం నేను మా వారు. లాస్ట్ టైం కొన్ని టెస్ట్లు అయితే రాసిచ్చారు, అవి చేసుకుని చెకప్కి రమ్మన్నారు. సో నేను మా వారు వెళ్తున్నాం. డాక్టర్ అయితే అన్ని రిపోర్ట్స్ చూసాక హిమోగ్లోబిన్ నీకు చాలా తక్కువ ఉందమ్మా, నువ్వు ఒక 4 వీక్స్ అయినా కూడా ఐరన్ ఇంజెక్షన్స్ వేసుకోవాలి అన్నారు. సరే మేడం వేసేసుకుంటామని తీసేసుకున్నాం అనమాట. ఆ ఐరన్ ఇంజెక్షన్ వేయడానికి ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందని ఇక్కడికి వచ్చే వరకు తెలియలేదు. మినిమం 2 అవర్స్ దానికే పట్టింది. 11:30కి వచ్చిన వాళ్ళం ఇంటికి వెళ్ళేసరికి 2:30 అట్లా అయింది.
ఈ ఐరన్ ఇంజెక్షన్కి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయంట వేసుకున్న తర్వాత. సో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా బీపీ అన్నీ చెక్ చేసి బీపీ కొంచెం నార్మల్ అయ్యాక ఓఆర్ఎస్ తాగించి అప్పుడైతే స్టార్ట్ చేశారు ఇంజెక్షన్ ఇవ్వడం అనేది. వీక్కి ఒక ఇంజెక్షన్ లెక్క 4 వీక్స్ వేసుకోమన్నారు. ఈ ఇంజెక్షన్ని ఫస్ట్ ఒక చిన్న ఏరియాలో శాంపిల్ డోసేజ్ ఇచ్చారనమాట. ఆ తర్వాత సెలైన్లో పెట్టేసి ఎక్కించారు. సెలైన్లో ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేసేసి స్లోగా పెట్టారు. ఇదే ఒక 2 అవర్స్ పట్టింది. ఇంకా హాస్పిటల్లో పని పూర్తయ్యాక ఇంటికి వచ్చి లంచ్ అయితే చేసేసాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.